ఈ చేతులు జస్ట్ ఈ రెండు చేతులు గాల్లో నేను ఇలా అబ్రేకదాబ్రా అబ్రేకదాబ్రా ఇలా నా రెండు చేతులు ఇలా తిప్పగానే నా చేతిలోకి ఒక కోడిగుడ్డు వచ్చింది. మీరందరూ కూడా ఇలా అబ్రేకదాబ్రా ఎగ్గ రావాలి అని చెప్పండి, వస్తుందా? ఈ కోడిగుడ్డు అనేది ముందే నా దగ్గర ఉంది. మీకు కనిపించకుండా చేసే ఈ ప్రక్రియని మ్యాజిక్ అంటారు. అర్థమైందా? మేము యాక్ట్ ఆఫ్ ద రోల్, మన మధ్యన మెజిషియన్ ఉంటే ఎలా చేస్తారన్నది ఆ మెజిషియన్ రోల్ యాక్ట్ చేస్తామంటే. అర్థమైందా? నిజంగా గాలి నుంచి రావు, పిల్లలు గాలి నుంచి వచ్చేస్తేమో అనుకుంటున్నారు. అర్థమైందా? నిజంగా ఇది గాలి నుండి వస్తే తిన్నప్పుడు కోడిగుడ్డు అంటారు, గాలిగుడ్డు అంటారు. గాలి నుంచి ఏది రావు, కోడిగుడ్డు ఎప్పుడు కోడి నుంచి రావాలి అది తెలుసుకోవాలి. ఓకేనా? ఈ కోడిగుడ్డుకి ఒకసారి క్యాచ్ పట్టు. మీకు తెలుసు ఏం కలర్? వీటిని నేను ఇలా 1 2 3 ఇది నా మ్యాజిక్ స్టిక్ కింద మారిపోయింది. ఇది నా మంత్రం అన్నమాట. ఈ మ్యాజిక్ స్టిక్ ఒకసారి క్యాచ్ పట్టండి. ఒకసారి ఏంటి డౌట్ ఏంటి అబ్బాయిలో చెప్పండి. చేతిలోనే ఉంది స్టిక్. అర్థమైందా? నిజంగా వచ్చేస్తుంది స్టిక్, చేతిలో ఉంది కాబట్టి వచ్చింది అది. ఇది ఒక రోజు ఏం కలర్? ఎల్లో. ఎల్లో కలర్ రోజు నేను దాచి అబ్రేకదాబ్రా చెప్తున్నాను. ఏ కలర్? బ్లూ కలర్. ఓకే, ఇంకా ఎల్లో. ఓకే, ఇంకా బ్లూ అండ్ మీ అందరికి వెల్కమ్ చెప్తున్నాను. వెల్కమ్ టు మై షో. ఓకే, థ్యాంక్ యూ. ఇలా ఎన్ని మ్యాజిక్లు చేసినా మీకు నచ్చుతాయి. మ్యాజిక్తో నేను ఒక 4 వైట్ కార్డ్స్ ఉన్నాయి. ఈ 4 తెల్లటి కార్డులతో ఒక మంచి విషయం చెప్తూ మ్యాజిక్ చేస్తాను. ఈ 4 వైట్ కార్డ్స్ 4 బాయ్స్ అనుకుందాం మనం, 4 అబ్బాయిలు వీళ్ళు. ఒక కథలా చెప్తూ మ్యాజిక్ చేస్తాను. ఈ 4 వైట్ కార్డ్స్ ఎవరు వీళ్ళు? గుడ్ బాయ్స్ మాట. వీళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవు, మంచి పిల్లలు వీళ్ళు. వీళ్ళు నలుగురు ఇలా స్నేహం చేస్తుంటే కొద్ది కాలానికి కొత్తగా ఒక అబ్బాయి వచ్చాడు. ఈ అబ్బాయికి ఒక చుక్క ఉంది, కనిపిస్తుందా లేదా? ఈ చుక్కను మనందరం చెడ్డవాడు అనుకున్నాం. ఇతను బ్యాడ్ బాయ్. ఇతను ఎవరు? వీళ్ళెవరు? ఈ బ్యాడ్ బాయ్ గుడ్ బాయ్స్ తో కలిసి ఈ అలవాటు నేర్పిస్తాను, నేను నేర్చుకోమంటున్నాడు. నేర్చుకోవచ్చా? మనకు ఒక అబ్బాయి తెలుసుకుని నేను ఇతనితో కలవనని చెప్పేసి ఈ అబ్బాయి దూరంగా వెళ్ళిపోయాడు. వీళ్ళ ముగ్గురు మాత్రం అతనితో స్నేహం చేసి తిరిగారు. చెడ్డ వాళ్ళతో మంచి వాళ్ళు దొరికితే ఏమవుతారు? మరి ఆ చెడ్డ అలవాటు మచ్చ వీళ్ళకు కూడా, ఆ చెడ్డ అలవాటు వీళ్ళ ముగ్గురికి కూడా వచ్చేస్తుంది. చూడండి, ఇది చూసారా? మళ్ళీ కొంతకాలం తర్వాత ఈసారి ఇంకా బాగా చెడ్డ అబ్బాయి వచ్చాడు. ఈసారి ఈ అబ్బాయి వచ్చాడు. ఈ అబ్బాయికి అయితే అన్ని చెడ్డ అలవాట్లు ఎన్నున్నాయి. మళ్ళీ వీళ్ళతో కలిసి ఒరే మీకు ఒకటే సరిపోతరా, నా దగ్గర 5 ఉన్నాయి, మిగతా 4 కూడా నేర్పిస్తాను, నేర్చుకోమంటున్నాడు. నేర్చుకోవచ్చా? మరి ముందొచ్చిన అబ్బాయి మాత్రం ఒరే నాకు 1 చాలురా. ఇతను రావడం ఇతనికి ఇష్టం లేదు వాళ్ళ గ్రూప్లోకి. వీళ్ళిద్దరికీ పడకమంటారు, కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. వాళ్ళతో గొడవ పెట్టేసుకుని దూరంగా ఈ అబ్బాయి వెళ్ళిపోయాడు. మళ్ళీ వీళ్ళ ముగ్గురు మళ్ళీ అతనితో తిరిగి మిగతా 4 కూడా నేర్చుకుని పూర్తిగా చెడ్డవాళ్ళ కింద మిగతా ముగ్గురు కూడా మొత్తం 4 ఒకేలా మారిపోయారు కొంతకాలానికి. చూడండి, చూసాడా? చెడు ఇంత ప్రమాదం. మనం చెడ్డవాళ్ళతో తిరిగితే వాళ్ళ నుంచి అలవాట్లన్నీ మనకు కూడా మనకు తెలియకుండానే వచ్చేస్తాయి. కాబట్టి అంత ప్రమాదం ఉంది. కాబట్టి బ్యాడ్ హ్యాబిట్స్ జోలికి కానీ, ఎవరో చెప్పారని ఎవరో చేశారని మనం చెడు జోలికి మ్యాజిక్ చేస్తాను. దాని తర్వాత ఇంకో మంచి విషయం చెప్తాను. అన్నీ ఒకేసారి మంచి విషయాలంటే బోర్గా ఫీల్ అవుతారు మీరు. ఇది ఒక ఫ్లవర్స్, ఇవి కనిపిస్తున్నాయి కదా అందరికి. కౌంట్ చేయండి ఒకసారి. 1 2 3 4 5 6 7. మళ్ళీ లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7. నిజానికి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 6 ఉన్నాయి. పైన 3 రెడ్ కలర్ ఉన్నాయి, కింద 3 ఎల్లో కలర్ ఉన్నాయి కదా. పైన ఎల్లో, కింద నేనేమన్నాను? కింద రెడ్, పైన ఎల్లో అన్నాను. అయితే నేను చెప్పినట్టుగా రెడ్ పైకి ఎల్లో కిందకి రప్పించమంటారు కదా. మ్యాజిక్ మంత్రిగా అబ్రేకదాబ్రా అని చెప్తే ఇదిగోండి రెడ్ పైకి ఎల్లో కింద. ఏం చేశారు? తిప్పేశానా? మరి ఇక్కడ తిప్పడానికి వచ్చింది. ఎల్లో పైకి రెడ్ కిందకి రప్పించమంటారా? అబ్రేకదాబ్రా చెప్తే ఇది రెడ్, ఎల్లో పైకి రెడ్. మరి నిజంగా చేస్తుంది మ్యాజిక్ అవుతుందా? చేతులు ఏమన్నాయా?
ఇలా అబ్రేకదాబ్రా 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 మారిందా? మళ్ళీ సార్ మళ్ళీ అగైన్ అబ్రేకదాబ్రా అబ్రేకదాబ్రా అబ్రేకదాబ్రా. ఈసారి రెడ్ ఎల్లో రెడ్ ఎల్లో రెడ్ ఎల్లో మ్యాజిక్ అయినా తిప్పేసానా? ఇప్పుడు నేను మ్యాజిక్ క్లాప్స్